ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. 12వ అధ్యాయం భక్తి యోగము. భక్తి అంటే ఏమిటి? అది ఎన్ని రకాలు? భక్తిని ఏ విధంగా ఆచరించాలి? భక్తి కలిగి ఉంటే ఏం ఫలితం లభిస్తుంది అనే విషయాలను ఈ అధ్యాయంలో వివరించాడు కృష్ణ పరమాత్మ. భక్తి అంటే మనం అనుదినము ఆచరించేది నిజమైన భక్తి కాదు అని కూడా మనకు ఈ అధ్యాయం తెలియజేస్తుంది. భక్తి అంటే ఒక వస్తువు కాదు, ఏదో ఒక సాధన కాదు. వేదములలో ఉపనిషత్తులలో చెప్పబడిన సమస్త విషయముల యొక్క సంకల్పమే భక్తి. భక్తి అంటే సకల ఆధ్యాత్మిక సాధనల యొక్క సమగ్ర స్వరూపం. ఉపనిషత్తులలో చెప్పబడిన కర్మ, ఉపాసన, జ్ఞానముల యొక్క సమాహార స్వరూపమే భక్తి. దానినే భక్తి అని అంటారు. వివరంగా చెప్పాలంటే ధర్మంగా, న్యాయంగా, ఇతరులను కష్టపెట్టకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా ధనము, ఆస్తి, మనకు కావలసిన వస్తువులను సంపాదించుకోవడము, మనలో కలిగే సంకల్పాలను, కోరికలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా తీర్చుకోవడము, ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది అనే భావన కలిగి ఉండడము, పరమాత్మను ఏదో ఒక రూపంలో కానీ, ఏ రూపము లేకుండా కానీ శ్రద్ధతో ఉపాసించడము, మనసును ఎల్లప్పుడూ నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవడము, అటువంటి నిర్మలమైన, నిశ్చలమైన మనసును ఏ పని చేస్తున్నా పరమాత్మ యందు నిలిపి ఉంచడం, మనం చేసే పనులనన్నింటినీ నిష్కామంగా నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయడము, ఆ పనులు చేసినందువల్ల లభించే ఫలితాలను అన్నింటినీ పరమాత్మకు అర్పించడము, ఆ ఫలితాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించడము, ఈ భావనలను అన్నీ కలిపితే దీనినే భక్తి అని అంటారు. ఈ భక్తిని అందరూ ఆచరించవచ్చు. ఇందులో ఆడ, మగ, కర్మయోగులు, జ్ఞానయోగులు అందరూ అర్హులే. ఈ భక్తికి మొదటి మెట్టు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఇతరుల మనస్సుకు, శరీరానికి కష్టం కలగకుండా కర్మలు చేయడం, తద్వారా కోరికలు తీర్చుకోవడము. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించడము, దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడము. అంటే నిరంతరము ప్రాపంచిక విషయాలలో మునిగి తేలే వాడిని కూడా భక్తి మార్గం వైపుకు తీసుకెళ్లడమే తొలిమెట్టు. ప్రాపంచిక విషయములలోనే మునిగి తేలడము, కోరికలు తీర్చుకోవడము తప్పు కాదు. అవే జీవితము అనుకోవడము, అవి తప్ప వేరే లోకం లేదనుకోవడము తప్పు. ఆ మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కడానికి ప్రయత్నించాలి, కానీ తొలిమెట్టు మీదనే ఉండిపోకూడదు. 1వ క్లాసు పుస్తకంలో రంగురంగుల బొమ్మలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, కాబట్టి అక్కడే ఉండిపోము కదా. 2వ క్లాసు నుండి పీజీ దాకా చదువుతాము. అలాగే భక్తిలో కూడా ఒక మెట్టు దాటి 2వ మెట్టు ఎక్కాలి. మనం చేసే అన్ని కర్మలను, అంటే అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కర్మలను నిష్కామంగా, అంటే మంచి మనసుతో, చిత్తశుద్ధితో, ఫలితం మీద ఆసక్తి లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, పరోపకార బుద్ధితో చేయడము. ఇది 2వ మెట్టు. ఈ మెట్టు ఎక్కడం వలన మనలో ఇదంతా నేనే చేస్తున్నాను, నా వలననే ఈ పనులన్నీ జరుగుతున్నాయి, నేను చేయబట్టే ఇంత మంచి ఫలితాలు వచ్చాయి, ఇవన్నీ నేనే అనుభవించాలి అనే అహంకారము, స్వార్థ బుద్ధి నశిస్తుంది. నేను కేవలం నిమిత్త మాత్రుడిని అనే భావన కలుగుతుంది. నేను ఈ పని చేయడానికి, ఈ ఫలితం సాధించడానికి నేను ఒక్కడినే కారకుడిని కాదు, ఎంతోమంది ఎన్నో విషయాలు అనుకూలిస్తేనే ఈ కార్యం సిద్ధించింది అనే భావన మనలో కలుగుతుంది. ఆ భావన రాగానే ఈ ఫలితం నాది కాదు, అందరిది, కాబట్టి ఈ ఫలితం అందరికీ చెందుతుంది అని ఆ ఫలితాన్ని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దీనినే పరోపకార బుద్ధి అని అంటారు. మనం ఈ 2 మెట్టు మీదనే ఆగిపోకూడదు. ఎందుకంటే ఈ 2 మెట్లు కేవలం బాహ్య ప్రపంచానికి సంబంధించినవి, కేవలం ప్రాపంచిక విషయములకు సంబంధించినవి, అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి. నివృత్తి మార్గం కూడా ఒకటి ఉంది. ప్రవృత్తి మార్గము నుండి నివృత్తి మార్గం వైపుకు మళ్ళాలి. ఎందుకంటే భక్తి యొక్క గమ్యము ఆత్మజ్ఞానము సంపాదించడము, జనన మరణ చక్రం నుండి విడిపడము, మోక్షం పొందడము. ఇవన్నీ జరగాలంటే కేవలం బాహ్యముఖంగానే ఉంటే చాలదు, అంతర్ముఖుడు కూడా కావాలి. తానెవరో తాను తెలుసుకోవాలి. తాను ఈ శరీరం కాదు,
తాను ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవాలి. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా నాలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానము సంపాదించాలి. ఆత్మజ్ఞానము బయట నుండి లభించేది కాదు. ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతుంటే ఆత్మజ్ఞానం లభించదు. అంతర్ముఖుడు అయితేనే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది ధ్యానం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇది భక్తిలో 3వ మెట్టు. ఈ ధ్యానము నిరంతర అభ్యాసం చేయాలి. దీనిని అభ్యాస యోగమని కూడా అంటారు. ఈ ధ్యానము భగవంతుని యొక్క ఏదో ఒక రూపాన్ని, తన మనసులో నచ్చిన రూపాన్ని ఎదురుగా పెట్టుకొని చేయడము. మొదట ఏదో ఒక రూపాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తూ క్రమక్రమంగా ఈ విశ్వం అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అనే భావనతో ధ్యానం చేయాలి. అప్పుడు అతని మనసు ఆత్మయందు నిరంతరము లగ్నమై ఉంటుంది. దీని తర్వాతి మెట్టు జ్ఞాన సముపార్జన. ఇప్పటి వరకు జ్ఞానం సంపాదించడానికి తగిన అర్హత సంపాదించాము. ఇంతవరకు అభ్యాసం చేస్తేనే కానీ మనకు వేదములు, శాస్త్రములు, వాటిలోని విశేషాలు, అంతరార్థాలు అర్థం కావు. వేదాధ్యయనము, శాస్త్ర పరిజ్ఞానము సంపాదించాలి. అంటే ఈ ప్రాథమిక పరిజ్ఞానం అవసరము. అందుకే మొదటి మెట్టుగా పైకి ఎదగాలి. ఇప్పుడు వేదములను, శాస్త్రములను శ్రవణము, మననము, నిధిధ్యాసనము అన్ని 3 ప్రక్రియల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రవణం అంటే కేవలం వినడమే కాదు, శ్రద్ధతో చదవడం కూడా. చక్కగా శ్రద్ధతో అధ్యయనం చేయడము, వాటి గురించి లోతుగా తెలుసుకోవడము. మననం అంటే తెలుసుకున్న దానిని జీర్ణం చేసుకోవడము. ఏవైనా సందేహాలు కలిగితే పెద్దలను, గురువులను అడిగి నివృత్తి చేసుకోవడము. అప్పుడు వేదములు, శాస్త్రములు, వాటిలో ఉండే మూలతత్వము పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ కలిపి భక్తి అని అంటారు. వ్యాసుల వారు వేదాలను నాలుగుగా విభజించారు. వేదాలలో సారమంతా భారత, భాగవతాలుగా రాశారు. ఉపనిషత్తులలో సారమంతా భగవద్గీతలో నింపారు. ఇవి సాధారణ మానవులకు అర్థం కావని ఎవరికి భావాలకు అనుకూలంగా వారికి చిన్ని కథల రూపంలో పురాణాలు రచించారు. కాలక్రమేణా ఆ పురాణాలు కూడా చదవడానికి మానవులకు సమయం చిక్కదేమో అని సందేహం కలిగింది వ్యాసుల వారికి. అందుకే వేదాలు, ఉపనిషత్తు, పురాణాల సారమంతా ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పారు. అదే పరోపకారాయ పుణ్యాం పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులను పీడిస్తే పాపం వస్తుంది. ఈ సూక్తిని నిజ జీవితంలో పాటిస్తే చాలు, వాడు పరమాత్మను ఏ రూపంలో పూజించినా వాడికి ముక్తి లభిస్తుంది. దీనినే భక్తి అని కూడా అనవచ్చు. అంతేకాని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడము, పూజలు చేయడము, అర్చకుడు ఆ పూజలు చేసేటప్పుడు మనలో లోకాభిరామాయణం మాట్లాడుకోవడము, మన గోత్రనామాలతో పూజలు జరిపించమని డబ్బు కట్టి మన పనులను చూసుకోవడము, ఇదే భక్తి అనుకుంటాము. ఇవన్నీ భక్తిలో భాగాలే కానీ ఇది భక్తి అనిపించుకోవదు. ఎందుకంటే వీటిలో శ్రద్ధ అనే భావన లోపించింది. శ్రద్ధతో కూడినదే భక్తి అనే విషయం తెలుసుకోవాలి. అందుకే శ్రద్ధాభక్తులు అని అంటారు. కాబట్టి కోరికలతో కూడిన కర్మలు చేయడంతో ఆరంభమైన భక్తి ఈ జగమంతా పరమాత్మమయము, ఈ పరమాత్మను నేను అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి అనే స్థితి వరకు తీసుకొని వెళుతుంది. ఈ భక్తి వలన ఉపయోగం ఏమిటి అంటే మోక్షానికి మార్గం సులభం చేస్తుంది, ఆత్మజ్ఞానము కలుగుతుంది. అటువంటి భక్తి గురించి తెలియజేసే యోగము భక్తి యోగము అనే పేరు గల ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు అధ్యాయములలో కృష్ణ పరమాత్మ మనకు ఎన్నో విషయాలు బోధించాడు. వాటిలో సగుణోపాసన అంటే పరమాత్మను ఏదో ఒక ఆకారంలో పూజించడము, నిర్గుణోపాసన అంటే పరమాత్మను అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించడము ముఖ్యమైనవి. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. పరమాత్మను ఏదో ఒక ఆకారంతో పూజించాలి లేక నిరాకారంగా పూజించాలా? పరమాత్మ సగుణాకారుడా నిర్గుణాకారుడా? పరమాత్మకు ఏదో ఒక రూపం ఉందా లేక అసలు రూపమే లేదా అనేది ఆ సందేహము. ఈ సందేహాన్ని అడుగుతున్నాడు మొదటి శ్లోకంలో. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగమిత్తమాహ. ఏ భక్తులైతే సతతము నీయందే మనసు నిలిపి నిన్ను ఏదో ఒక ఆకారంలో విగ్రహ రూపంలో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసిన వారా లేక అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మను ధ్యానించేవారు యోగ ఉత్తములా? వీరులు ఎవరు శ్రేష్ఠులు నాకు వివరించండి. కృష్ణ, నువ్వు నాకు ఎన్నో ఆకారములతో కూడిన నీ విశ్వరూపాన్ని చూపించావు, చూచాను. మరి ఇదివరకు నన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు.
ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసే వారిలో ఎవరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు, సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి, ఏ విధంగా నిన్ను ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళు అని అడిగారు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండు సమాన ధర్మములు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. పైన చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసి తర్వాత నిర్గుణోపాసన చేరుకోవాలి. అంతేకాని నేరుగా నిర్గుణోపాసన చేయడము కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత రెండో అంతస్తుకు ఎక్కుతాము. కానీ ఏకంగా నిచ్చెన వేసుకొని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే జారి కింద పడి నడుము విరుగుతుంది. ఇతర మతాలకు హిందూ మతానికి అదే తేడా. ఇతర మతాలలో మొదటి నుండి ఏ ఆకారము లేని పరమాత్మను ఉపాసిస్తారు. మనం మొదట ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజించి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మల్లుతాము. ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే మనం మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నాము. అంటే విగ్రహాలు, దేవాలయాలు, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అవి మేమే చేయించామని గొప్పలు వీటి దగ్గరే ఉంటే మొదటి మెట్టు మీదనే ఆగిపోతున్నాము. రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే ఈ ప్రశ్నకు పరమాత్మ చక్కటి సమాధానం చెబుతున్నాడు రాబోయే శ్లోకాలలో.